అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ బాగా దగ్గర చేసుకున్నారు. పుష్పగాడి మేనరిజమ్స్, డైలాగ్స్, డాన్స్ స్టెప్స్ నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. దీంతో పుష్పగాడికి బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. ఇక మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పుష్పగాడి రోల్ చూడడానికి ఎంతో ఆసక్తితో ఉన్నారు. దీంతో నార్త్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుంది. పుష్ప 2 నార్త్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కల్కి, దేవర పుష్పగాడి తర్వాతే ఉన్నారు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోతే దేవర 50 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే రిలీజ్ తర్వాత నార్త్ లో పుష్ప మానియా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమాకు బాలీవుడ్ లో సింగం అగైన్ మూవీ అడ్డుగా నిలిచింది. ఆ చిత్రం కూడా పుష్ప రిలీజ్ డేట్ లోనే రిలీజ్ అవుతానని ప్రకటించింది. అయితే రీసెంట్ గా పుష్పతో పోటీ నుంచి తప్పుకుంది. దీంతో పుష్పగాడికి లైన్ క్లియర్ అయింది. కాగా నార్త్ లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రం పుష్ప 2. ఈ క్రేజ్ తో ఈ మూవీ బాహుబలి 2, కేజీఎఫ్ 2 కలెక్షన్స్ వరకు చేరుకునే అవకాశం ఉంది. పుష్ప ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. పుష్ప 1 బాక్సాఫీస్ వద్ద 370 కోట్లకు పైగా రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.